మొదటిగా స్థానం. థ్యాంక్ యూ సార్. ప్రేత్ విజయమత్. ఓకే సార్, ఓకే. ఓకేనా? ఓకే ఓకే సార్. ఒకసారి నా మధ్యలో ఎట్టాను కెమెరా తీసుకొచ్చి వెనక్కి రండి. మేడం ముందుకు రావాలి మేడం. ఓకే నేను వెళ్ళా ఓకే. మీరు వెనక్కి పెట్టాలి కెమెరా. ఓకే ఓకే సార్. ఈ అభివృద్ధి కార్యక్రమానికి, గ్రామ అభివృద్ధి ఎంత ఘనంగా చేసుకున్న కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ కన్నూరు దేవి రమణ గారికి, ఈనాటి ముఖ్య అతిథి నా సోదర సమానులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర సివిల్ కార్పొరేషన్ చైర్మన్ గంటిబాబ్జీ గారికి, పెద్దలు గౌరవనీయులు, ఈ గ్రామ అభివృద్ధిలో అడుగడుగున ఆయన ముద్ర నా చిరకాల మిత్రులు పైల జగన్నాథరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పంచాయతీ పాలకవర్గ సభ్యులైన ఉప సర్పంచ్ వదిలి మంగలక్ష్మి గారికి, వార్డు మెంబర్ పైల లలిత గారికి, వదిలి మంగలక్ష్మి గారికి, గోరుపూడి సన్యాసి నాయుడు గారికి, గోరుపూడి సన్యాసరావు గారికి, రొంగలి లక్ష్మీదేవి గారికి, రొంగలి రమ్య గారికి, పైలా జానకిరావు గారికి, చిగురుపల్లి లక్ష్మి గారికి, పైలా కుమారి గారికి, గోరుపూడి సతీష్ గారికి మరియు వదిలి వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు ప్రజల మన్నన పొందే విధంగా సేవ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు. 10 కాలాల పాటు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే మండలం నుంచి వేదికను పంచుకున్న నాయకులందరికీ, స్థానిక నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అవును నాయకులు. ఓకే. నెక్స్ట్ తుమ్మలపల్లి రాంబాబు,
ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇంద్రరావు గారి రిఫరెన్స్ అండి. వంకర్ మోహన్ మనోజ్ కుమార్ వెనక రండి అండి, నాకు అసలు రావట్లేదు. 34,500. ఇంద్రరావు గారి రిఫరెన్స్ అండి. వెదులునర్వ దాకరపు మని ఓకే సార్. కోరువాడ దాసరి రవణమ్మ. ఓకే సార్. ఓకే లక్ష్మీపురం 95వ రాబర్ట్ కిషోర్ రిఫరెన్స్ ఓకే 34,750 రూపాయలండి. ఓకే ఓకే సార్. వెదురపు నవీను అడిపోరం ఇప్పుడు హరిగోపాల్ గారండి. అమౌంట్ 33,000 రూపాయలు. నెక్స్ట్ సరిపల్లి కంపల జీవీవి సన్యాసి గొల్లవెల్లి మోహన్ గారి రిఫరెన్స్ అండి. ఓకే సార్. నాయకులు ముందుకు రావాలి దయచేసి. ఓకే అండి. నివర్తి నర్సింగ్ 56,340. నెక్స్ట్ అసుగుపల్లి షేక్ అమ్మాజీ ఓకే సార్. గొల్లవల్లిపాలెం ఓకే సార్. ఓకే సార్. పరవాడ గారు 39,724 రూపాయలు. కన్నూరు రావణ్ గారు రిఫరెన్స్ అండి. పరవాడ మండలం పెదమూసి యలమర్తి అచ్యుతరావు గారు కలపాక. నెక్స్ట్ పరవాడ మండలం కలపాక కరణం అప్పారావు గారు. పరవాడ మండలం ఓకే రావాడండి. పరవాడ మండలం రావాడి 710 రూపాయలు అండి. పరవాడ గొడ్డువల్లిపాలెం వచ్చారండి. ఓకే దయచేసి ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడదు దయచేసి. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 33 మందికి 15,37,000 పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి నెల మీరు గమనిస్తూ ఉన్నారు. నెలకు 2 సార్లు తక్కువ కాకుండా ఒక నెల 3 సార్లు, ఒక నెల 2 సార్లు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలు ఉన్నారో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్కి పెట్టుకోగానే మనం అది పరిశీలన చేసి ఈ చెక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. పేదవాడికి హితోధికంగా మనకు పోసిన సాయం, మనం పదవిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చాలా చిత్తశుద్ధితో పేదవాడిని ఆదుకోవాలని పెట్టిన కార్యక్రమం మనం చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నాం. అందుకే ప్రతిసారి నేను మీడియాతో మాట్లాడినప్పుడు మీ ద్వారా పిలుపులు కూడా ఇస్తూ ఉన్నాను. ఏ పేదవాడు కూడా వైద్యం చేయించుకుని సొంత డబ్బులు పెట్టుకోక్కర్లేదు. మీరు వైద్యం చేయించుకున్నట్టనే ఆ బిల్లు మా ఆఫీస్కి ఇచ్చినట్లయితే దానికి హితోధికంగా 60%, 70%, 50% తక్కువ కాకుండా మీకు రికవరీ చేసే బాధ్యత మా ఆఫీస్ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన ముఖ్యమంత్రి రిలీఫ్ చెక్కులు ఇస్తూ ఉన్నారు. అందుకని ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీకు పిలుపునిస్తుంది. మీకు కానీ నాకు కానీ తీసుకున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా సంతరించే కార్యక్రమం ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది చాలా ఈ రాష్ట్రంలో బాగా చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో మనం కూడా ఉండటం అది నా పూర్వజన్మ స్ఫూర్తిగా నేనైతే భావిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.